ఉల్లి ఇంకా వెల్లుల్లి పూజకి ప్రసాదానికి ఎందుకు పనికిరాదో మీకు తెలుసా? పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతంని మోహిని అవతారంలో ఉన్న విష్ణువు దేవతలందరికీ పంచగా ఇది గ్రహించిన వర్భ అనే ఒక రాక్షసుడు దేవతలతో పాటు ఆ అమృతాన్ని సేవిస్తాడు. సో ఇది గమనించిన సూర్యుడు చంద్రుడు చెప్పగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఈ రాక్షసుడిని సంహరిస్తాడు. అప్పుడు పడ్డ ఆ రక్తపు బొట్టులతో మొలిచిన ఈ మొక్కలే ఈ ఉల్లి వెల్లుల్లి. అయితే ఈ రక్తపు బొట్టులో రాక్షసి యొక్క గణం ఉండడం వల్ల మనలో రజో ఇంకా తమో గుణం పెరుగుతుంది. మనలో కోపం, విద్రుప్తి, రెస్ట్లెస్నెస్ అంటారు కదా, అది ఉండడం వల్ల ఆధ్యాత్మిక భావన తగ్గిపోతుంటది. కాబట్టి ఇది ప్రసాదాల్లో వాడదు. కానీ ఇదే రాక్షసుడు అదే అమృతాన్ని సేవించడం కనుక తన యొక్క రక్తంలో అమృత బొట్టు కూడా కలిసి ఉండడం వల్ల ఈ ఉల్లి ఇంకా వెల్లుల్లికి ఆ అమృతం యొక్క ఎఫెక్ట్ తోని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఉల్లి వెల్లుల్లి మనము బ్లడ్ థిన్నర్స్ గా లేకపోతే వేరే అన్ని ఔషధాలు ఆయుర్వేదిక్ ఔషధాలు చాలా వాడుతాం అన్నమాట. దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్లస్ అలాంగ్ విత్ రజో ఇంకా తమోగానం పెంచుతుంది కాబట్టి ప్రసాదాల్లో వాడాలి.